కలెక్టర్ల వ్యవస్థ కూడా గదే. పోనీ కలెక్టర్ల విషయంలోనన్నా బీజేపీ పట్టించుకుంటుందా? నవీన్ మిట్టల్ ఒక దొంగ, అమయ్ కుమార్ ఒక దొంగ, వీళ్ళందరు దొంగలని అందరికీ తెలుసు. సోమేష్ కుమార్ ఒక దొంగ, చాయ్ బిస్కెట్లు కి బిల్ ఎంత వేసిండో అందరికీ తెలుసు. కేవలం చాయ్ బిస్కెట్లకి 2 కోట్లు వేసి ఐఏఎస్ అందరు గబ్బు పట్టించారు. ఈ రోజున రాజకీయ నాయకుల కంటే కూడా ఐఏఎస్ ఎక్కువ సంపాదించుకున్నారు. అందరిని అంటలేనండి, కొంతమంది ఒక 15 మంది ఐఏఎస్. మరి అట్లీస్ట్ మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మీద ఎంక్వైరీ అన్న పెట్టిందా? పోనీ ఇమీడియట్ గా తీసుకుపోయి అమయ్ కుమార్ ఈడీ కేసు ఏమైంది? అలవాటు అయిపోతుంది. వెనకాల స్కామ్ చేయాలి, ఏ ముందు 100 కోట్లు వాడేస్తే సైలెంట్ అయిపోతారని డైరెక్ట్ అమయ్ కుమారే వాళ్ళ సన్నిహితుల దగ్గర అన్నాడంటే ఇది భారతదేశం యొక్క భవిష్యత్. అంటే ఇటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. నవీన్ మిట్టల్ కూడా ఎందుకు వేరే దాంట్లో వేసిరు? మొత్తుకోంగ వేరే దగ్గరికి పంపించారు. సో ఇదే గానీ ఇదే ఇమీడియట్ గా ఐఏఎస్ ల మీద యాక్షన్ ఎందుకు తీసుకోదు? అన్ని ప్రూఫ్లు ఉండాక, అన్ని ప్రూఫ్లు ఉన్నాయని తెలుసు, భూదాన్ భూములు ఏం చేసిరో తెలుసు, అసైన్డ్ భూములు ఏం చేసిరో తెలుసు, గవర్నమెంట్ భూములు ఏం చేసిరో తెలుసు, ఎవడెవడు ఎక్కడ ఫామ్ హౌస్ కట్టిండో తెలుసు, ఏ స్పీడ్ వెంచర్లలో ఎవడు ఇన్వెస్ట్మెంట్లు పెట్టిండో తెలుసు, వాళ్ళ భార్యల పేర్ల మీద ఏమున్నాయో తెలుసు, అన్ని తెలుసు, సర్వం తెలుసు, సర్వాంతర్యామి. కానీ ఒకటి మాత్రం తెలియదు, తీసుకపోయి అరెస్ట్ చేయడం, దానికి సరైన శిక్ష వేయడం మాత్రం తెలియదు.